నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు మారిపోవడంతో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతూ ఉన్నాయి. అయితే మనకు ప్రకృతి ప్రసాదించిన పప్పు ధాన్యాలు ఈ వ్యాధుల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, అవి మన శరీరంలో చేసే మేలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. పప్పు ధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మాంసాహారంతో పోలిస్తే పప్పు ధాన్యాల్లో కొవ్వు తక్కువగా ఉండడం, కొలెస్ట్రాల్ అసలు లేకపోవడం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రెడ్ మీట్కు ఇవి సరైన ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలు కేవలం ప్రోటీన్లను మాత్రమే కాదు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్తో పోరాడి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పును తగ్గిస్తాయి. ముఖ్యంగా పప్పుల్లో ఉండే ఫోలేట్ శరీరంలోని కణాల విభజన, DNA మరమ్మతుల్లో సహాయపడి క్యాన్సర్ రిస్క్ను అడ్డుకుంటోంది. క్రమం తప్పకుండా పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గి దానివల్ల వచ్చే క్యాన్సర్ ముప్పు కూడా తప్పుతుందని వైద్యులు వివరిస్తున్నారు. డయాబెటీస్ ఉన్నవారు పప్పులు తినవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తవానికి పప్పు ధాన్యాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే రెసిస్టెన్స్ స్టార్చ్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీనినే వైద్య పరిభాషలో సెకండ్ మీల్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మధ్యాహ్నం పప్పు తింటే దాని ప్రభావం సాయంత్రం భోజనం వరకు రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో సహాయపడుతుందన్నమాట. అయితే మెరుగైన ఫలితాల కోసం వీటితో పాటు పండ్లు, కూరగాయలు కూడా సమతుల్యంగా తీసుకోవాలి. మన రోజువారీ ఆహారంలో ఒక చిన్న మార్పు మనల్ని పెద్ద పెద్ద జబ్బుల నుంచి కాపాడుతోంది. నిత్యం పప్పు ధాన్యాలను తీసుకుంటూ జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం ద్వారా దీర్ఘాయువును సొంతం చేసుకోవచ్చు.